ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం షోల్డర్ ఎక్సర్సైజెస్ స్టిక్ సహాయంతో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారా? మనందరికి పోలీస్ కానిస్టేబుల్ అంటుందోటే లాఠీ గుర్తొస్తుంది. అవును, అలాంటి లాఠీ సైజు కర్ర ఒకటి తీసుకుని దాన్ని 2 చేతులతో పట్టుకుని 4 రకాల మేము డిఫరెంట్ మూమెంట్స్ చూపిస్తాం. ఆ రకంగా చేస్తే అసలు షోల్డర్ జాయింట్ స్టిఫ్నెస్ మొత్తం తగ్గి అసలు ఈ భుజాలు జబ్బులు మంచి షేపులు అందంగా మారతాయి. అలాంటి అసలు లైఫ్లో నొప్పులు రాకుండా పట్టేయకుండా అంత బాగా ఉపయోగపడే 4 వ్యాయామాలు చూడండి. ముందుగా చిన్న కర్ర ఒకటి తీసుకుని చేతులతో కర్ర చివరి భాగాలు అట్లా మనం పట్టుకుని లెఫ్ట్ నుంచి రైట్కి పైకి అప్ అయ్యేటట్టు కర్ర సహాయంతో చేతులు మూమెంట్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా చేయటం ద్వారా చూడండి ఎడమ గూడు బాగా పైకి లెగుస్తుంది. ఆ జాయింట్ స్టిఫ్నెస్ తగ్గుతుంది అనమాట, పెయిన్ తగ్గుతుంది. కుడి భాగం గూడుకు కూడా అట్లాంటి మేలు జరుగుతుంది అనమాట. అలా ఒక 15-20 రౌండ్స్ మీరు చేయగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత ఈసారి ఎడమ చేయి పైకి లేపే విధంగా కుడి చేత్తో కర్రను పట్టుకుంటాం, ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ కుడివైపు కట్ల కిందకు వచ్చాక సైడ్కి తీసుకెళ్తాం. ఇదే విధముగా ఒక 15-20 రౌండ్లు చేస్తే షోల్డర్ జాయింట్ పెయిన్ బాగా తగ్గుతుంది అనమాట. ఇట్లా ఒక వ్యాయామాన్ని 2 వైపులా చేసిన తర్వాత ఇక 2వ వ్యాయామం చూడబోతున్నాం. కర్ర చివరి భాగాన్ని 2 చేతులతో మనం అట్లా పట్టుకుని కింద నుంచి పైకి గాలి పీలుస్తూ చేతులు పైకి లేపుతాం, గాలిని వదులుతూ చేతులు కిందకి దింపుతాం. ఇలా చేస్తే షోల్డర్ పెయిన్ బాగా తగ్గుతుంది. షోల్డర్ స్టిఫ్నెస్ కూడా బాగా తగ్గడానికి ఈ వ్యాయామం సులభమైంది. పెద్ద వయసు వారు, బాగా లావు ఎక్కువ ఉన్నవారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా ఇంత సులభంగా చేసుకోవచ్చు అనమాట. ఇలా 15-20 రౌండ్స్ చేయగలిగితే షోల్డర్ స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది, పెయిన్ కూడా బాగా తగ్గుతుంది. ఇక 3వ వ్యాయామంగా కుడి చేతిని వీపు వెనక్కి అట్లా తీసుకెళ్తాం. కుడి చేతితో కర్ర అట్లా చివరి భాగంలో పట్టుకుంటాం. ఇప్పుడు చూడండి కర్ర పట్టుకున్న కాబట్టి పైన చేయి కదిపేసరికి కింద చేయి కూడా పైకి వెళుతుంది అనమాట. షోల్డర్ స్టిఫ్నెస్ తగ్గటానికి, షోల్డర్ పెయిన్ తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత హ్యాండ్స్ మళ్ళీ మార్చుకుంటాం. ఈసారి ఎడమ చేయి వీపు వెనక్కి తీసుకెళ్తాం, కుడి చేతిని పైకి లేపేసి ఇందాటి వలె కర్రను అట్లా మనం పట్టుకుంటాం. కుడి చేతిని మడవటం, కుడి చేతిని స్ట్రైట్గా చాపటం, మరలా కుడి చేతిని మడవటం, మరలా స్ట్రైట్గా చాపటం. ఇట్లా కుడి చేతి మూమెంట్ చేస్తే ఎడమ చేతితో కర్ర పట్టుకున్నందువల్ల కర్రతో పాటు చేతి కూడా మూమెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇక 4వ వ్యాయామం 2 చేతులతో కర్రను అట్లా పట్టుకుని నడుముని మెడని ముందుకు వంచుతూ చేతులను పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం. ముందుకు వంగినప్పుడల్లా చేతులు పైకి లెగుస్తాయి. బాగా షోల్డర్ ఫ్రీగా అవటం కోసం, నొప్పి తగ్గడం కోసం ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు మేము చూపించిన 4 రకాలు గనక మీకు చేయటం వస్తే మీకు గూడు బాగున్నట్టు, మీ గూడు చుట్టూ ఉండే కండరాలు బాగున్నట్టు, ఏజ్ పైపడుతున్నా మీరు అందరి వలే కాకుండా హెల్దీగా ఉన్నట్టు మీరు అంచనా వేసుకోండి. మరి ఈ వ్యాయామాలు మనం చేయగలిగితేనే మన షోల్డర్ అనేది బలంగా ఉంటున్నట్టు అని డాక్టర్ గారు చెప్తున్నారు. నొప్పితో ఉన్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇలాంటి వ్యాయామాలు ప్రయత్నించి చూడండి, నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అసలు ఎటువంటి నొప్పులు రాకూడదు అని అనుకుంటే గనక మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ షోల్డర్ వ్యాయామాల్ని ప్రాక్టీస్ చేసుకోండి. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి, అలాగే యాక్నే, పింపుల్స్ అలాంటివి ఎందుకు వస్తాయో చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.